రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒక బడా నేతగా ఎదిగిన వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. నల్లూరి రాజా వైఎస్ఆర్సీపీ నేత, ఆయనే ఇందులో కీలక వ్యక్తిగా గుర్తిస్తున్నారు. పోలీసులు కూడా అదే మాట్లాడుతున్నారు అండ్ టీడీపీ కూడా అదే మాట్లాడుతుంది. ఖచ్చితంగా రాజకీయ కక్షతో మాత్రమే నల్లూరి రాజా ఈ హత్య చేశాడు అని. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఇక ఈ హత్య విషయానికి వచ్చేసరికి మేము ముందు నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నాం. ముందుగా ఆ కుటుంబానికి, వీరయ్య చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడు పెద్దలందరూ ఆల్రెడీ నాకంటే ముందే మాట్లాడి ఉండొచ్చు, కానీ నేను ఉన్న విషయం ఏం చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము ముందే చెప్తున్నాం, ల్యాండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రభుత్వం పరిపాలన గాడి తప్పింది, ఈ అన్ని విషయాల్ని మొదటే చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావని. ఎవరు హత్య చేసినా, ఎవరు నేరస్తుడైనా, ఎవరు దొంగతనం చేసినా నేరస్తుడు నేరస్తుడే. దానికి కులం లేదు, పార్టీ లేదు, భాష లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేరస్తుడిని శిక్షించడానికి ఇప్పుడు జరిగిన హత్య ల్యాండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది అనడానికి నిదర్శనం కాదా? జరిగిన హత్యలన్నీ, జరిగిన దాడులన్నీ ల్యాండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందని చెప్పడానికి నిదర్శనం కాదా? ఇప్పుడే ల్యాండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందా? జూన్ 4 నుంచి చెప్తున్నాం మేము. ఇప్పుడు జూన్ 4 నుంచి ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు వీరయ్య చౌదరి గారి హత్య జరిగిందని చెప్పేసి ల్యాండ్ ఆర్డర్ పక్కదారి ఇప్పటికైనా నేనేమంటానంటే, సరే ఎవరైనా పక్కన పెట్టండి, ఒక నిండు ప్రాణం బలిగొన్నారు. ఖచ్చితంగా ఆ పార్టీల మీద, ఈ పార్టీల మీద నిందారోపణలు చేసి, ఉపన్యాసాలు చెప్పి చర్యలు తీసుకోవడం మానేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేరస్తులు కఠినమైన చర్యలు తీసుకోండి. వాళ్ళు ఎవరైనా కానీ మీ ఊరికే డిబేట్లో కానీ లేకపోతే మీడియా, సామాజిక మాధ్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పడం కంటే ఎవరైతే వాళ్ళ మీద చర్య తీసుకోవడం బెటర్ అంటారా? ఊరికే వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పేసి రాజకీయ లబ్ధి, ఒక శవం మీద కూడా, అది వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త ప్రాణం మీద, శవం మీద కూడా ప్రచారాలు చేసుకొని లబ్ధి పొందుతారా? నాకు అర్థం కాలేదు. మీరు చర్య తీసుకోండి. ఎవడైతే ఒక హత్య చేశాడు, నిండు ప్రాణం పోయింది, ఇవాళ కుటుంబం రోడ్డున పడింది, చర్యలు తీసుకోవడం మానేసి కూకటి వేలతో పెగిలించాల్సిన ఈ నేర సంస్కృతిని, వీటన్నిటిని కూకటి వేలతో పెగిలించాల్సింది మానేసి అది పక్కన పెట్టేసి దాన్ని కూడా ఏది నమ్మి పార్టీలో ఉండి టీడీపీ కార్యకర్త అయి ఉండి ప్రాణాలు పోగొట్టుకున్న అతని శవం మీద కూడా, ఆ కుటుంబం మీద కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఎంతవరకు కరెక్టు? మేడం, మిమ్మల్ని కానీ, ప్యానెల్లో పెద్దలను కానీ, విశ్లేషకులు ఆంజనేయులు గారు ఉన్నారు, కరెక్ట్ గా లా తెలిసిన వ్యక్తి, మాట్లాడే వ్యక్తి, చర్యలు తీసుకోవడం కరెక్టా? ఈ ప్రచార మాధ్యమాలకి వాడుకోవడం కరెక్టా? అతని హత్యని కరెక్ట్ గా చెప్పండి. ప్రచార మాధ్యమాలకు వాడుకోవడం అంటే ఇప్పుడు వైసీపీ నేతే అక్కడ కీలకంగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. పోలీసులు కూడా 700 కాల్స్ చూసిన తర్వాత కూడా అతి దారుణంగా చంపారు. అసలు ఏంటి 53 కత్తిపోట్లు అంటే? ఈ మాట్లాడండి, మీరే చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక మనిషిని అంత కిరాతకంగా చంపుతారా? అండ్ నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చాలా ఇదిగా మాట్లాడారు. ఒకసారి కావాలంటే బయట కూడా మనం చూద్దాం. ఒకసారి చూసాక మీరు మాట్లాడండి. బయట ప్లీజ్ చూద్దాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుణ కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 కోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారనిపిస్తుంది. ఏ విధంగా 12 టీములు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు.
నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువకులైతే 100 రోజులు లోకేష్ గారితో తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితి ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోవాలంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీం చేశాం. సీసీటీవీ కెమెరాల్లో క్లోజ్ తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఏదైనా గారు క్లోజ్ దొరికితే ప్రజాహితం కోసం మీరు చెప్పండి. ఈ రోజు కాకుండా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి హత్యారాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ, హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఉంటే హెచ్చరిక. ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలం గడపలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. అన్ని విధాలుగా రైట్, చూశారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడారో. అంటే ఈ హత్య జరిగిన విధానం చూస్తుంటే కరడుగట్టిన నేరస్తులు సైతం చేయని రీతిలో ఉంది. ఇంత దారుణంగా హత్య చేస్తారా? ఇంత రాక్షసత్వం మనుషుల్లో ఉందా? అంతేనమ్మా. నేను ఇప్పుడు ఆయన బయట చూడక ముందే నేను విషయం చెప్పాను. ఏమని? ఆయన బయట ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక 50 సార్లు చెప్పుంటారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇలాంటివి మేము సహించాం, అది ఇదని చెప్పేసి ఒక 50 సార్లు పైన చెప్పుంటారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటానంటే డే 1 నుంచే ఈ చెప్పటం బదులు చర్యలు తీసుకొని ఉంటే రషీద్ హత్యప్పుడు గాని, లింగమయ్య హత్యప్పుడు గాని ఎవరైనా సరే డే 1 నుంచి గనక సీరియస్ గా చర్య